ఉన్న వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. రైట్. మీకేమి 100 కోట్లు 1000 కోట్లు బాగానే వెనకేసుకుంటున్నారు, సెటిల్ అయిపోతుంది, వెళ్ళిపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారికి కూడా 1000 కోట్ల ప్యాకేజా? డౌటా మీకేమన్నా దాంట్లో? మీకేమన్నా డౌటా? లేకపోతే 0.5% లేని భారతీయ జనతా పార్టీని రోడ్డు మ్యాప్ అడగటం ఏంటండి ఆంధ్రప్రదేశ్ లో? పవన్ కళ్యాణ్ వాళ్ళ స్టేక్ ఏంటి? భారతీయ జనతా పార్టీ స్టేక్ ఏంటి ఇక్కడ? సరే, ఇక్కడ స్టేట్ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, ప్రపంచంలోనే పెద్ద పార్టీ వాళ్ళది. అంటే అధికారంలో ఉంటే ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారా? ఐడియాలజీ అవసరం లేదా? రాష్ట్రానికి చేసిన అన్యాయం అవసరం లేదా? సో పవన్ దాన్ని అవకాశవాద రాజకీయాలు అంటారు. అబ్సల్యూట్లీ. మీకేమైనా డౌట్ ఉంటే ఒకసారి వాళ్ళని అడగని చెప్తారు. ఈ రోజు తిట్టి రేపొద్దున సమర్థించుకుంటా వెళ్ళిపోతా 0.5. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని భారతీయ జనతా పార్టీని అడగమనండి పవన్ కళ్యాణ్ గారిని. ఆయన అడగటం మానేసి 19 నుంచి స్టీల్ ప్లాంట్ గురించి అడగమనండి, ప్రత్యేక హోదా గురించి అడగమనండి, రైల్వే జోన్ గురించి అడగమనండి, పోలవరం గురించి అడగమనండి, వెనుకబడిన జిల్లాల గురించి అడగమనండి. అసలు ఆంధ్రప్రదేశ్ లో ఏ రాజకీయ పార్టీ అడుగుతుంది? తెలుగుదేశం అడుగుతుందా, వైసీపీ అడుగుతుందా, ఎవరు అడుగుతున్నారు? పర్లేదు అడగకపోవచ్చు నరసింహరావు గారు, అడగకపోవచ్చు. కానీ నా మిత్రుడిగా ఉన్న మీరు, మీకు ఓట్లు వేయమని రేపొద్దు నేను అడగాలి అంటే నువ్వు ఆయనకి ఎందుకు ఓట్లు వేయాలి? పవన్ కళ్యాణ్ చెప్పాలి కదా. దే షుడ్ హావ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్ ద స్టేట్స్ కదా, డెఫినెట్ గా. మరి దే ఆర్ సీకింగ్ ఓట్స్ ఫ్రమ్ ది ఓటర్స్. భారతీయ జనతా పార్టీతో కలిసినప్పుడు ఇక్కడ రాజకీయాలు చేయాలి అనుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీ క్రెడిబిలిటీ ప్రజలకు ఏంటో అనేది మీ ద్వారానే కదా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అది వస్తుంది, భారతీయ జనతా పార్టీ. సో భారతీయ జనతా పార్టీని రోడ్డు మీద అడిగిన మీరు రేపొద్దున భారతీయ జనతా పార్టీకి మీకేస్తే ఓటు భారతీయ జనతా పార్టీకి తాకట్టు పెట్టే సందర్భంలో మీరు ఏం చేయబోతున్నారు అనే దాని మీద క్రెడిబిలిటీ చెప్పాలి ప్రజలకి. అది వదిలేసి నేను సినిమా యాక్టర్ కాబట్టి 1,00,000 మంది వచ్చేస్తే నేను హీరోని, సీఎం మారంగానే నేను హీరోని అనుకుంటే పాలిటిక్స్ లో చాలా ఇబ్బంది కదా. అందుకోసం నేను వ్యతిరేకిస్తా పవన్ కళ్యాణ్ గారిని, అంతేగాని వ్యక్తిగతంగా నేను ఆయన ఏ రోజు మాట్లాడను. వ్యక్తిగతంగా నాకు అనవసరం కూడా. ఈవెన్ ఎవ్వరు వ్యక్తిగతాలు నాకు అనవసరం.